హైదరాబాద్లోని మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు హీరో అల్లు అర్జున్. కొద్దిసేపటి క్రితం కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు అల్లు అర్జున్. నిన్న జైలు నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ ను కలిశారు చిరంజీవి సతీమణి సురేఖ. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయ్యారు అర్జున్. ఈ టైంలో అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి మాట్లాడారు చిరంజీవి. తాజా భేటీలో ఘటనపై చిరంజీవితో మాట్లాడనున్నారు అల్లు. హైదరాబాద్లోని మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు హీరో అల్లు అర్జున్. కొద్దిసేపటి క్రితం కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు అర్జున్. నిన్న జైలు నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ ను కలిశారు చిరంజీవి సతీమణి సురేఖ. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయ్యారు అర్జున్. ఈ టైంలో అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి మాట్లాడారు చిరంజీవి. తాజా భేటీలో ఘటనపై చిరంజీవితో మాట్లాడనున్నారు అల్లు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, డీటెయిల్స్ ఏంటి? చిరంజీవి నివాసం వద్ద అల్లు అర్జున్ చేరాడు. ఎందుకంటే పుష్ప 2 సినిమా రిలీజ్ అయినాక అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చిరంజీవిని కలలేదు. ఈరోజు మొదటిసారిగా ఏదైతే ఈ పుష్ప 2 సినిమా ఆ రోజు తొక్కిసలాట జరిగినటువంటి సంఘటన తర్వాత ఈ కేసుకు సంబంధించి కానీ ఈ ఎంటైర్ మొత్తం ఇష్యూ కనుక చూసినట్లయితే మొదటిసారిగా అందరూ నిన్న కూడా మనం చూసాం. ఈ కేసు తర్వాత అందరూ ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ అందరూ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అతన్ని పరామర్శించారు. కానీ ఈరోజు నేరుగా తన కుటుంబ సభ్యులతో జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి చిరంజీవి నివాసానికి వచ్చారు. సో పుష్ప 2 సినిమాకి సంబంధించి ఈ కేసు అయింది కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే న్యాయవాదులతో కూడా నిన్న ఏదైతే జైల్లో ఉన్నాడో జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత నేరుగా గీతా ఆర్ట్స్ వెళ్ళాడు. అక్కడ నుండి తన నివాసానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ కూడా చాలామంది ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్ కానీ కలిశారు. తర్వాత న్యాయవాదులతో కూడా సంప్రదించాడు. ఎందుకంటే ఈ కేసులో దర్యాప్తు ఉంది కాబట్టి ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలనే దాని మీద వేశాడు. తర్వాత నిన్న మీడియాతో మాట్లాడడం కూడా మనం చూసాం. ముఖ్యంగా ఏదైతే పుష్ప 2 సినిమా రోజు తొక్కిసలాటలో చనిపోయినటువంటి రేవతి కుటుంబానికి అండగా ఉంటాము. ఇళ్ళవేళలో ఎప్పుడు కూడా అంటే వాళ్ళకి సంబంధించి కుటుంబానికి ఎప్పుడైనా కూడా అండగా ఉంటామని చెప్పారు. తర్వాత ఇప్పుడు శ్రీతేజ్ అనే బాలుడు కూడా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని కూడా సహాయ సహకారాలు అందిస్తాడు కూడా చెప్పాడు. సో మొత్తానికైతే గత ఎన్నికల్లో జరిగినటువంటి అప్పుడున్న ఆ మెగా ఫ్యామిలీ తర్వాత ఈ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అప్పటి నుండి ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏది లేకుండా ఈరోజు మొత్తం చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. సో లోపల వారితో చర్చిస్తున్నారు. సో మరికొద్ది సేపట్లో మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మరి మీడియాతో మాట్లాడుతారు. ఏంటో చూడాల్సి ముఖ్యంగా మనకు చూడాల్సింది ఏంటంటే ఈ కేసుకు సంబంధించి ఎంటైర్ ఇప్పటివరకు జైలుకి వెళ్ళి రావడం, తర్వాత న్యాయాలతో సంప్రదించడం, వీటన్నిటి ఓవైపు రాజకీయంగా కూడా చర్చ జరుగుతుంది. నిన్న ఐపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఫోన్లో మాట్లాడిన పరిస్థితి. సో పలు రకాలైనటువంటి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సో వీరి అల్లు అర్జున్ చిరంజీవి కలయిక అంటే వీరి నివాసంలో కలవడం మాత్రం ఒక చర్చనీయ అంశంగా మారింది. సో మరికాసేపట్లో మాత్రం మీడియాతో మళ్ళీ ఇంటరాక్షన్ అవుతారా అనేది చూడాల్సి ఉంది. ఇప్పుడే మనకి వారి కుటుంబ సభ్యులతో పాటు అల్లు అర్జున్ కూడా లోపల చర్చిస్తున్నారు. శ్రావంతి, థ్యాంక్ యూ.